నమస్తే. పాటకి ఎంత బలం ఉంటుందన్నది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. రీసెంట్గా వెలుగుమట్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. నేషనల్ మీడియాలో, ముఖ్యంగా చాలా నేషనల్ పేపర్స్లో కూడా ఈ వార్త ప్రధానంగా ప్రచురితమైంది. సో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారితీసింది. చివరికి పుస్తకాల రూపంలో కూడా ఈ వెలుగుమట్ల విషయం బయటకు వచ్చింది. సో ఆ వెలుగుమట్ల దాంట్లో మనం చాలా గట్టిగా దీని మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం బాధితులకు న్యాయం కోసం. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనకి ఇదే వెలుగుమట్ల అంశం మీద ఎక్కడైతే ఇండ్లు కూల్చివేయబడ్డాయో ఆ కూల్చివేయబడ్డ ఇండ్లలో ఒక కళాకారిణి, ఒక కూలీ పని చేసుకునే ఒక కళాకారిణి ఇల్లు కూడా అందులో కూలిపోయింది. ఆమెది ఖమ్మం జిల్లానే, అదే వెలుగుమట్లలో నివాసం ఉంటున్నది. ఆమె ఆ కూలిపోయిన ఆ ఇంటిని చూపిస్తూ ఓ పాట పాడింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఆ పాట మీరు విన్నారు కదా గతంలో కూడా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. సో తనే కొమ్ము రమ. అంటే ఎంత ఎమోషనల్గా, ఎంత ప్రజల్ని కన్నీరు పెట్టిస్తూ ఆ పాట మనకి తను వినిపించింది. సో అట్లాంటి పాటలు ఆమె ఎన్నో పాడింది. నేషనల్ ఛానల్స్లో కూడా ఆమె 1-2 ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. సో ఇట్లాంటి మనకి బయటికి రానటువంటి ఎంతోమంది గాయకుని తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళంతా కూడా సమాజానికి ఉపయోగపడే పాటలు పాడుతున్న వాళ్ళు, అన్నింటికంటే ముఖ్యంగా. సో వీళ్ళేం కమర్షియల్ సింగర్స్ కాదు, లేకపోతే వీళ్ళేం డబ్బులకి పాడుతున్న వాళ్ళు కాదు. వీళ్ళు కేవలం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సమాజం పట్ల ఉన్న అవగాహనతో, గౌరవంతో, బాధ్యతతో ఈ పని చేస్తున్నారు. సో తను ఇవాళ మనతోలి వెలుగు స్టూడియోలో ఉన్నారు. సో తను చెప్పగానే ఖమ్మం నుంచి ఇక్కడ దాకా పాపం బస్సులో ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చింది ఆమె. నిజంగా చాలా గొప్ప విషయం. సో తను ఇప్పుడు నా ముందున్నది. నమస్తే అమ్మా. నమస్తే సార్. సో మీ పూర్తి పేరు? కొమ్ము రమా సార్. ఏ ఊరు మీది? సుబ్లేడు సార్. సుబ్లేడు. ఖమ్మం జిల్లా సుబ్లేడు గ్రామం, తిరుమలాయపాలెం మండలం. తిరుమలాయపాలెం మండలం. ఇప్పుడు మీ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు మీరు? విలేజ్ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తారు అంటే ఏ కూలి ఉంటే ఆ కూలికి వెళ్తుంటారా? మీరు ఆ రోజున పాట పాడారు కదా, అక్కడి నుంచే మాకు మీరు తెలుసు. ఆ పాట మేము కొన్ని 10ల సార్లు విన్నాం. సో మిత్రులందరితో మేము ఈ ఫైట్లో ఉన్న వాళ్ళందరితో ఆ పాటని షేర్ చేసుకున్నాం. సో ఆ రోజు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. సో ఎందుకు అంత ఎమోషనల్ అయ్యి ఆ పాట పాడాలని మీకు అనిపించిందమ్మా? మీ ఇల్లు ఉంది అక్కడ? ఉంది సార్. ఏం జరిగింది అంటే అక్కడ ఇల్లు ఉంది సార్. అంటే ఇల్లు లేదు సార్, ప్లేస్ ఉంది. చిన్న గుడారం లాగా వేసుకున్నాను, కానీ షెడ్ లాగా వేసుకున్న తర్వాత ఇంతలో మా సార్కి క్యాన్సర్ అనగానే నేను బసంతారకం హాస్పిటల్లో ఉన్నాను. ఇంతలో ఎలుగుమట్ల మొత్తం కూల్ చేశారు అనేసరికి ఇప్పుడు ఈ బాధలోనే ఉన్నానంటే ఇంకా బాధ ఎక్కువైపోయింది. మీ హస్బెండ్ కి పాపం క్యాన్సర్ అండి. అయ్యో, థ్రోట్ క్యాన్సర్ చాలా సీరియస్. ఆ బాధలో ఉండగానే ఈ బాధ తెలిసేసరికి అక్కడ రావడం జరిగింది. అక్కడ నేననే కాదు సార్, ఎంతో మంది ఉన్నారు. చిన్నపిల్ల తల్లులు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, చదువుకునే పిల్లలు. 8 సంవత్సరాల నుంచి కనీసం వాటర్ లేకోకుండా, కరెంట్ లేకోకుండా ఉంటున్నారు సార్. కనీసం రోడ్లు లేవు సార్, మొత్తం మట్టి, మొత్తం రాళ్లతో ఉన్న దాని మీద పాములు, తేళ్లు అనుకోకుండా అక్కడ 8 సంవత్సరాలు ఉంటే ఆ 8 సంవత్సరాల్లో ఎన్ని వడదొడుకులు వచ్చినా కానీ తట్టుకున్నాం సార్. అక్కడ కమిటీకి నేను పాటలు పాడేదాన్ని. మీకు ఇప్పుడు ఇల్లు వచ్చిందమ్మా? మీ పేరు ఉందా? లేదు సార్. అయ్యో, లేదు. మీ పేరు లేదు? లేదు సార్. సో మీరు కూలగొట్టిన రోజు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నాను. సో మీ భర్తతోని హాస్పిటల్లో ఉన్నారు మీరు? అక్కడేమో ఇల్లు కూలిపోయింది. ఆ బాధ, ఈ బాధని అక్కడికి పోయేసరికి వెంటనే వచ్చేసారా మీరు? వెంటనే రాలేకపోయాను సార్. ఆయనకు చాలా సీరియస్ అయ్యేసరికి నేను రాలేకపోయాను. ఒక 2 days తర్వాత వెళ్ళాను.
చూసుకునేసరికి చాలా బాధాకరంగా ఉంది. మ్మ్. అక్కడ నాదనేది అందరినీ చూసేసరికి అందరూ అక్కడ గొల్లు అనేసరికి ఇంకా నాకు ఒకసారి ఆ పాట మళ్ళీ ఒకసారి పాడండి అమ్మా, కొంచెం ఓకే సార్. పల్లవి చరణం. అక్కడ ఏం పాడారో పాడండి. ఓకే సార్. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. సో ఆ కూలిపోయిన మీరు ఆ ప్లేస్ కి మీ ఇంటి దగ్గరికి వెళ్ళగానే మీకు ఏమనిపించింది ఆ సెకండ్ చాలా బాధ అనిపించింది సార్. ఆ తర్వాత నేను వేరే వాళ్ళని కూడా వీడియో తీయమన్నాను. అప్పటికి మీడియా అందులో ఏం లేవమ్మా మీవి? ఏమి లేవు సార్. మామూలుగా నేను పిల్లల చదువులు అటు ఇటు ఇక ఊరు నుంచి ఊకే వచ్చి చూసుకొని పోవడమే సరిపోతుంది సార్. మా అమ్మగారు ఒకతుంటారు, మా సార్కి ఇక నేను ఇక్కడ అక్కడ ఉంటున్నా కాబట్టి ఇక అయ్యేసరికి పోయి చూసుకునేసరికి చాలా బాధ అంటే బాధాకరంగా ఉంది. తర్వాత వేరే వాళ్ళని వీడియో తీయమన్నాను, ఆ బాధను తట్టుకోగల పాట చేద్దామని, ఎవరు తీయలేదు సార్. మీ ఊర్లో ఉన్నారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదో ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు కదా, అదేమన్నా వచ్చింది? అసలు ఇప్పటివరకు ఈ మా ఊరికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. లేరు, ఇప్పటివరకు ఎవరు చూసిన వాళ్ళు లేరు. వాస్తవానికి నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను. మా సార్ కూడా నాకు అంటే చెప్పుకోవాలి సార్, వాస్తవానికి ఒక 17 సంవత్సరాలు 3 పిల్లల్ని నన్ను వదిలేసి అయినా మా అమ్మ పక్కన వండుకుంటూ ఆమెతోనే పిల్లల్ని పోషించుకుంటున్నాను. నాకేం లేదు. మా అమ్మ వాళ్ళు 17 years నుంచి లేరు సార్. చాలా చిన్న వయసులో మ్యారేజ్ సార్, 12 సంవత్సరాలకు మ్యారేజ్. మేనమామకే ఇచ్చారు. మా నాన్నగారు చాలా చిన్న వయసులో చనిపోయారు. నేను ఒక 1 year పాప. అప్పుడు మా నాన్నగారు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఆ తర్వాత చిన్నమ్మ కొడుకని మా ఆయనకు మా మేనమామని ఇస్తే ఆయన కొంచెం డ్రింక్, ఆయన మాతో ఉండలేదు. మా అమ్మగారి దగ్గరనే బతకడం జరిగింది. ఇప్పుడు కూడా 3 పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను, చదివించుకుంటున్నాను. సో ఆయన మీ హస్బెండ్ అట్లా చేసిన ఆయన కూడా బాలేడు అన్నప్పుడు మీరే చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒక 6 months అవుతుంది సార్ తనకి సీరియస్ అయ్యి. ఇప్పటికీ ఆ తర్వాత ఎంఎన్జే హాస్పిటల్ చూపించాను. చూపిస్తే సీరియస్ అన్నారు. తర్వాత బసంతారకు తీసుకొచ్చాను. ఆరోగ్యశ్రీ మీద కొన్ని రోజులు నడిచింది, లేక నాది ఆగిపోయింది సార్. అది ఆగిపోయేసరికి ఇప్పుడు అప్పు తీసుకొచ్చి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఒక 3 లక్షల దాకా అయినాయి. చూపించుకున్నాను. ఆరోగ్యశ్రీ ఎందుకు లేదన్నారు? ఆరోగ్యశ్రీ కొన్ని రోజులు అంటే ఓన్లీ అది ఆపరేషన్ చేయడానికే అవుతుంది. ఏ టెస్ట్లు ఉన్నా కానీ డబ్బులు పెట్టి చేయించుకోవాలి, మెడిసిన్ అయినా డబ్బులు పెట్టి చేయించుకోవాలి అన్నారు. అందుకని ఇప్పుడు ఎట్లున్నారు ఆయన? మంచిగా లేరు సార్. బాలేరా? ఎక్కడ ఉంటున్నారు? అది ప్రస్తుతానికి ఇంటికే వెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆయనకు కొంచెం కీమోస్ పెడతంటే బాడీ సపోర్ట్ సహకరించట్లే. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న బొక్క మొత్తము కుళ్ళిపోయిందట. ఇక దానికని చెప్పేసి ఇట్లా ఆపరేషన్లు చేయాలన్నారులే కానీ ఆపరేషన్ చేయడానికి ఆయన బాడీ సపోర్ట్ చేయదమ్మా, మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లం అంటే ఇక ఉన్న రోజులైనా మంచిగా ఉంటాయి సార్. తీసుకెళ్ళిపోయినా మెడిసిన్ వాడిస్తున్నా సార్. మీ మదర్ దగ్గరే ఉంటున్నారా మీరు? మదర్ దగ్గరే సార్. మా అమ్మగారు మీకు ఇల్లు లేకుండా పోయింది పాపం. లేదు, మా అమ్మగారి పక్కనే ఉంటున్నాను. 3 పిల్లలు. సో మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? కూలికి వెళ్తూ ఏమన్నా? ప్రస్తుతానికి ఇప్పుడు ఈవెంట్లు చేసుకుంటున్నాను సార్. ఈవెంట్లు లేనప్పుడు పనికి. సో ఈవెంట్స్ అంటే ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ వస్తాయి సార్. ఏమన్నా మీటింగ్స్ అయ్యి ఉంటే ఏమన్నా వస్తే వెళ్తారు. మరి ఇప్పుడు సారథిలో మీరు ఎందుకు ఎంప్లాయీగా మీరు అప్లై చేయలేదా? అప్లై కాదు సార్, ఆ టైంలో నా పిల్లలు చిన్న పిల్లలు సార్. మా సార్ వదిలేసి వెళ్ళిపోయారు. నా పిల్లలు చిన్న పిల్లలు. ఇక అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. చేసుకోలేదు.